మహాభారతం అంటే గుర్తుకు వచ్చేది కృష్ణార్జునులే. వీరిద్దరూ బావమరుదులే అయినా స్నేహితులుగా, అంతకు మించి గురు శిష్యులుగా ప్రసిద్ధిగాంచారు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ అర్జునుడు ఉండేవాడు. ఓ రోజు ఈ ఇద్దరు చల్లగాలిలో ప్రకృతి మధ్యన సంచరిస్తూ ఉండగా ఓ చెట్టు కొమ్మపై కూర్చున్న పావురాన్ని చూసి, అర్జున, ఇది నెమలి కదా అన్నాడు. వెంటనే అర్జునుడు దానికి అవును నెమలే అని బదులిచ్చాడు. ఆ వెంటనే కృష్ణుడు అది నెమలి కాదు, గద్దలా ఉంది అని అన్నాడు. దానికి అర్జునుడు, అవును, నీవు చెప్పిందే నిజం, అది నెమలి కాదు గద్దనే అన్నాడు. మళ్ళీ కాసేపటికి అది గద్ద కూడా కాదు, అడవి కాకి అనుకుంటా అన్నాడు కన్నయ్య. అవును కృష్ణ, అది కాకినే అన్నాడు. కృష్ణుడు ఏదంటే అదే నిజం అన్నట్లుగా మాట్లాడిన అర్జునుడిని చూసి, కొంచెం కూడా సొంత బుద్ధి లేదా? ఇన్ని విద్యలు శాస్త్రాలు అభ్యసించావు కదా, ఏమైంది అని ప్రశ్నించాడు. దానికి అర్జునుడు, నువ్వే సర్వాన్ని సృష్టించావు, ఒక జీవిని మరొక జీవిగా మార్చగల శక్తి నీకే ఉంది, నువ్వు ఏం చెప్పినా నేను అదే నమ్ముతాను అన్నాడు. అర్జునుడి విశ్వాసానికి, భక్తికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు.